ఒకప్పుడు ఒక ఊరిలో రాము అనే ఒక తెలివైన దొంగ ఉండేవాడు. అతడెప్పుడూ సామాన్యమైన దొంగలా కాకుండా తన తెలివితో పనులు చేసేవాడు. ఒక్కసారి ఆ ఊరిలో ఒక పెద్ద పెద్ద ధనవంతుడైన శేఖర్ ఇంట్లో విలువైన వజ్రాలు నెక్లెస్ ఉందని రాము తెలుసుకున్నాడు. ఎలాగైనా దాన్ని దొంగిలించాలని పథకం వేశాడు. ఒకరోజు రాత్రి రాము ఒక సాధారణ రైతుల వేషం వేసుకొని శేఖర్ ఇంటికి వచ్చాడు. ఇంటి వెనుక వైపు గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఇంట్లో ఎవరూ లేరు. రాము మెల్లగా శేఖర్ గది వైపు వెళ్ళాడు. గది తలుపు గడియ వేసి ఉంది. తను వెంటనే తెచ్చుకున్న చిన్న పనిముట్లతో అతి సులువుగా గడియ తీశాడు. లోపలికి వెళ్ళగానే నెక్లెస్ కనిపించింది. దాన్ని తీసుకొని తన సంచిలో వేసుకున్నాడు. వెళ్ళేటప్పుడు కావాలని తన జేబులో నుంచి ఒక చిన్న రాగి నాణెం అక్కడ వదిలేశాడు. మర్నాడు ఉదయం నెక్లెస్ కనిపించకపోవడంతో శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి పరిశీలించారు. వారికి అక్కడ ఒక రాగి నాణెం కనిపించింది. దాన్ని బట్టి పేదవాడెవరో దొంగతనం చేశాడని అనుకుంటున్నారు. రాము ఆ ఊరిలోని ఒక టీ కొట్టు దగ్గర కూర్చొని పోలీసుల విచారణను గమనిస్తున్నాడు. పోలీసులు ఆ నాణెం గురించి ఎక్కువ ఆలోచిస్తూ కానీ అసలైన దొంగ ఎవరో గుర్తించలేకపోతున్నారు. తన తెలివితో ఎవరిని అనుమానం రాకుండా రాము ఆ నెక్లెస్తో అక్కడి నుండి తప్పించుకున్నాడు. తన తెలివితేటలతో రాము ఎప్పుడు పోలీసులకు చిక్కకుండా ఉండేవాడు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.